సంక్రాంతి అంటేనే కోడిపందేలు, కోడిపందేలు అంటే సంక్రాంతి, అలా ఉంటుంది క్రేజ్. ఏపీలో మరీ ముఖ్యంగా గోదావరి జిల్లాలో సంక్రాంతి హడావుడి గురించి ఎంత చెప్పినా తక్కువే. చిన్న పెద్ద అంతా ఈ సంబరాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. అందుకే డిమాండ్ దృష్ట్యా పందెం కోళ్ల పెంపకం ఏటికేడు పెరుగుతూ వస్తోంది. స్థానికుల కన్నా ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారే ఎక్కువగా పందేల్లో పాల్గొనడం, లక్షల్లో పందేలు వేస్తుండటంతో కోడి పుంజులను ప్రత్యేక శ్రద్ధ తీసుకుని మరీ పెంచుతున్నారు. మరి సంక్రాంతికి కౌంట్ డౌన్ మొదలైంది. పందెంలో తమ వీరత్వాన్ని చూపించేందుకు, తొడగొట్టి తమ ప్రత్యర్థిని ఓడించేందుకు కోడి పుంజులు సిద్ధమవుతున్నాయి. మరి పందెం కోళ్ల ఎంపికలో జాగ్రత్తలు ఏంటి, ఎలాంటి మేతలు అందించాలి, వాటి పెంపకంలో అనుసరించాల్సిన మెలకువలపై పందెం కోళ్ల పెంపకంలో 10 ఏళ్ల అనుభవం ఉన్న ఏలూరు జిల్లా రైతు సత్యబాబు అనుభవాలను తెలుసుకుందాం పదండి. నాటుకోడి పుంజు మాంసం కిలో 1000 నుంచి 1500 వరకు ఉంటుంది. అదే పందెం కోడి పోషణ కోసమే 25,000 రూపాయల వరకు ఖర్చు చేస్తారు పెంపకందారులు. గోదావరి జిల్లాల్లో పందెం కోళ్ల పెంపకం ఒక కుటీర పరిశ్రమలా మారింది. పామాయిల్, కొబ్బరి తోటల్లో షెడ్లు నిర్మించి పందెం కోళ్లను పెంచుతున్నారు. ఒక్కో తోటలో 400 పుంజుల వరకు ఉంటాయి. ఏలూరు జిల్లా కామవరపు కోట మండలం కంటమనేని వారి గూడెంకు చెందిన రైతు సత్యబాబు 10 ఏళ్లుగా పందెం కోళ్లను పెంచుతున్నారు. కొబ్బరి తోటల్లో ఆహ్లాదకరమైన వాతావరణంలో వీటి ఆలనా పాలన చూస్తున్నారు. సంక్రాంతికి బరిలో పుంజులను నిలిపేందుకు దసరా నుంచే వాటిని ప్రత్యేకంగా సాకుతున్నారు. స్పెషల్ డైట్ అందిస్తూ పందేనికి సిద్ధం చేస్తున్నారు. ఈ పందెం కోళ్ళకి తయారుకు ముందు మేము దసరా దగ్గర నుండి తయారుకి ప్రిఫరెన్స్ ఇస్తామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోడిపుంజును బయటకు తీసి మేతల్లో పెట్టే ముందు పాముల మందులు వేసి కోడిపుంజుని ఈత వేయించిన కాడ నుంచి 20 రోజులు కోడిగుడ్డు మేపుతాం. 20 రోజులు కోడిగుడ్డు మేపిన కాడ నుంచి మళ్ళీ ఒక వారం గ్యాప్ ఇచ్చి ఆ గ్యాప్ దగ్గర నుండి మళ్ళీ ఒకసారి పాముల మందు వేసి అక్కడ నుండి 35 నుండి 40 రోజుల్లోపు పాముల మందు వేసి మటన్లో పెడతామండి. కోడిపుంజుని మటన్లో పెట్టి మటనం మేపుకుంటాం. మటనం మళ్ళీ మటనం మేపి మటనం తిని కొంచెం బలాలు ఎక్కినాయి, అన్ని విధాలు బాగుంది అనుకున్నప్పుడు చక్కగా నాస్తా ఇస్తాం. మాంసం నాస్తా 2 కలిపిస్తామండి. అప్పుడు మాంసం నాస్తా అంటే మాంసం తినేటప్పుడు 25 గ్రాముల నుండి 30 గ్రాములు మాంసం తింటే అక్కడ నుంచి మా నాస్తా పెంచాక మటన్ అనేది 15 నుండి 20 గ్రాములు ఇస్తామండి. 20 గ్రాములు మాంసం ఇచ్చేటప్పుడు 20 గ్రాములు దానికి యాడ్ చేసి 20 గ్రాములు నాస్తా ఇస్తాం. ఆ 2 కలిపి తయారీకి అట్లా కంటిన్యూషను సంక్రాంతి దాకా ఇస్తామండి. ఇచ్చే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే నవంబర్ లాస్ట్ నుండి డిసెంబర్ ఫస్ట్ వీక్ వచ్చేటప్పటికి కోడిపుంజుకి పోత అనేది పోస్తామండి. కోడిపుంజు పోత అనేది ఏంటంటే కోడిపుంజు ఒంట్లో ఉన్న ఫ్యాట్ను కానీ అలాగని నరాలు కానీ ఇవన్నీ స్పందించి నరాలు సాక తినేసిన మీద మదిళ్ళు బలిసిపోయి ఉంటాయి. ఆ బలుపు తీసి యాక్టివ్నెస్ కోసం పోత పోస్తామండి. ఆ పోత పోసేటప్పుడు ఒక అడవిని ఉన్నాయి కానీ తోటలో కానీ వనమూలికలు ఆకులు కానివ్వండి, లేకపోతే ఒక చెక్క కానివ్వండి, ఇంకా వేరే అన్ని రకాల వనమూలికలు వేసి ఆ వనమూలికలతో పోతలు పోస్తామండి. ఈ పోతలు పోసే విషయంలో జాగ్రత్తగా మంచిగా పోసే వాళ్ళని చూసి
దొడ్లో పోయగలిగిన వాళ్ళు పోతుంటారు, లేకపోతే పక్కన చేసే విధానం బాగున్న వాళ్ళని తీసుకొచ్చి ఈ పోతలు అనేది నిర్వహిస్తామండి. పోతలు పోసేసాక ఒక్క 10 రోజులు గ్యాప్ ఉంచి కోడిపుంజుకి జామాయిలు, అలాగే చీపు కానీ సారా కానీ ఇలాంటి మందు వేసి శాఖలు తీస్తాం. ఆ శాఖలు తీసే కంటిన్యూషన్లో శాఖ అనేది అది 2 సార్లు తీసేటప్పుడు 2 సార్లు తీయొచ్చండి, లేకపోతే 3 సార్లు తీయొచ్చు అండి. 3 సార్లు 3 రకాల మందులు, 3 రకాల జామాయిలు కంటిన్యూషన్ అండి, అలాగే 3 రకాల మందులు వేసి శాఖలు తీస్తుంటాం. ఈ శాఖలు తీసినా ఏది చేసినా ఫుడ్ అనేది కరెక్ట్గా ఒకటే రకంగా వెళ్తుందండి. కోడిపందేలు చూసేవారికి వినోదం అందించినా పందెం కోళ్ల పెంపకం వెనుక మాత్రం ఎంతో కష్టం దాగుంది. కోడి పిల్లను పొదిగిన తర్వాత దాన్ని వేరు చేసి బరిలో దిగి అవతలి కోడిపై బలంగా పోరాడే వరకు పెంచి తరఫీతినివ్వడానికి ఒక యజ్ఞమే చేయాలి. నెమలి, అబ్బరాసు, పింగళ, పర్ల, మైల, డేగ, పచ్చకాకి, కొక్కిరాయి, తీతువ ఇలా ఎన్నో జాతులకు చెందిన కోళ్లను పందేలకు సిద్ధం చేస్తారు. తిండి కలిగితే కండ కలదు. కండ ఉన్నదే పందానికి సిద్ధం. ఈ పందెం కోళ్ల కండలను పెంచడానికి వాటికి పెట్టే మేతను చూస్తే నోళ్లు వెళ్లబెట్టాల్సిందే. ఉడకబెట్టిన గుడ్లు, బాదం పప్పు, పిస్తా, అంజీర్, మటన్ కైమా, రాగులు, సజ్జలు ఇలా ఒకటేమిటి మెనూ చూస్తే చాంతాడంత ఉంటుంది. కోడిపుంజులు అనారోగ్యం బారిన పడకుండా ఎప్పటికప్పుడు పరీక్షిస్తారు. పందేల్లో పాల్గొనే కోడిపుంజుల ఈకల రంగును బట్టి దాని జాతిని నిర్ణయిస్తారు. బరిలో దిగిన కోడి ప్రత్యర్థి పుంజుపై విజయం సాధించేలా కోళ్లను బలంగా తయారు చేస్తారు. ఇందుకోసం కోడితో వ్యాయామాలు చేయించడం, ఈత కొట్టించడం, నొప్పులు తగ్గి కండరాలు బలపడేందుకు వేడి కాపడం పెట్టడం, వేగంగా తరుముతూ పరిగెత్తించడం చేస్తారు. ప్రత్యేకమైన ఆహారం, పెంపకం, ఇతర కూలీ ఖర్చులు కలిపే ఒక్కో పందెం కోడిని తయారు చేయడానికి సగటున 20 నుంచి 30 వేల వరకు ఖర్చవుతుందని అంచనా. కోడి పందాల కోసమే కాకుండా సంప్రదాయంగా భావిస్తూ పందెం కోళ్లను పెంచుతున్నామని, అందుకోసమే ఏటా వ్యాపారంగా కాకుండా ఏదో ఒక వ్యాపకంలా భావించి కోళ్లను పెంచుతున్నామని పెంపకందారు చెప్తున్నారు. ఇది కలర్ వచ్చేటప్పటికి కోడి డాగ్ అండి. మేము రేపు పండుగలో కట్టేటప్పుడు ఈ ఎరుపు సాయిలో ఉన్న డాగలు దీని కలర్ నడిచేటప్పుడు దీన్ని ఉపయోగిస్తామండి. ఇది పండుగలా కట్టే కోడిపుంజండి. ఇది డ్రై ఫ్రూట్స్ తింటుందండి. ఇంచుమించు మటను, డ్రై ఫ్రూట్స్ 2 తింటుంటాయండి. మేతలు అనేది సోళ్ళు, గంట్లు, వడ్లు అనేది కామన్ అండి. పొద్దున్నే టిఫిన్ సెక్షన్లోకి వచ్చేసేటప్పటికి మనకి యాట మాంసం, డ్రై ఫ్రూట్స్ తింటారు. దీని కలర్ వచ్చేసి నవల పింగళ అండి.
పండగలో మంచి పందెం వేద్దాం అని తయారులో ఉందండి. కోడిపుంజుకి కలరు, సైజు అన్ని రకాల బాగుంటుందండి. ఫుడ్ వచ్చేసిన దేనికి వచ్చినా ఒకటే ఫుడ్ అండి. ఫుడ్ వచ్చేసి మీకు దీనికి వచ్చిన ఇది వచ్చిన మటన్ అయితే మటన్ డ్రై ఫ్రూట్స్ తింటుందండి. ప్రతి కోడిపుంజు కూడా ఆరుదలకి ఇప్పుడు ఇచ్చే మేతలు మొత్తం డ్రై ఫ్రూట్స్లో ఇస్తామండి. కోడిపుంజు వచ్చేసి కలర్ వచ్చేసి గట్టి పచ్చకాకి అండి. ఇది గట్టి పచ్చకాకి. ఇది మాది ఒక పన్ను వేసాం, ఒక పన్ను కొట్టింది. ఇది పండగలో పెద్దబంధం కట్టడానికని ఉంచాము. ఇంచుమించు మేతల విషయం వచ్చేటప్పటికి మీకు ఇందాకలాగే అన్ని కోడిపుంజులకి ఒకే రకమైన మేత పెడతామండి. కోడిపుంజు కండిషన్ చాలా బాగుంటుంది. దీని కలర్ వచ్చేసి నవలపెంగలో అండి. కోడిపుంజు లేదే సజ్జులో ఉంది. అయితే పండగకి సజ్జు బాగా పూర్తి అయిపోద్దండి. కోడిపుంజు బాగా మంచిది. మీకు మేతలు వచ్చేసేది డైటింగ్ వచ్చేసేసి అంతా నార్మల్గానే ఉంటాయండి. దీని కలర్ వచ్చేసి అబ్రస్ అండి. ఇది కోడిపుంజు 14 నెలల నుండి 15 నెలల వయసు దింది.